ఏంటి వీళ్ళు నిజంగా పోతురాజులా? కాదు, వీళ్ళందరూ బూగీ మ్యాన్లు. బూగీ మ్యాన్ అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూలో వానపాములు పట్టుకొని తినేవాడు. నిజంగా మిత్రులారా, ఆ బూగీ మ్యాన్ ని ఈ పోతురాజులనే ఈ వేషంలో ఉన్న వాళ్ళని పక్కన పక్కన పెట్టి మీరు చూడండి, ఎవరు తీసిపోరు. ఇంకా యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆ బూగీ మ్యాన్ కంటే ఈ పోతురాజు వేషంలో ఉన్న ఈ బూగీ మ్యాన్లే ఎక్కువ భయంకరంగా ఉంటారనమాట. వీళ్ళు నిజంగా పోతురాజులు కాదు, బూగీ మ్యాన్లు. 100% మీరు వింటున్నది నిజం. ఎందుకంటే వాళ్ళు అలా వేషధారణ వేసుకోవడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి అది హానికరమే, మన సాంప్రదాయానికి కూడా అది హానికరమే. ఎందుకంటే రకరకాల కెమికల్స్ అన్ని బాడీకి అప్లై చేసుకొని, ఫేస్కి అప్లై చేసుకొని, కళ్ళల్లో లెన్సులు పెట్టుకొని, నోట్లో కెమికల్స్ వేసుకొని వికృత చేష్టలు చేసుకుంటా డీజే పాటలు డ్యాన్స్ ఆడుకుంటుంటే వీళ్ళు పోతురాజులు కాదు, నిజంగా బూగి మ్యాన్లే. నిజమైన పోతురాజు వేషధారణ ఎలా ఉంటుందంటే భక్తి శ్రద్ధలతో ఆ దేవుడిలో మమేకమై నిత్య పూజలో ఉంటూ తల మీద పగడా పెట్టుకొని, ఒళ్ళంతా పసుపు పెట్టుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని చాలా న్యాచురల్ గా ఉంటారనమాట. భక్తి శ్రద్ధలతో ఉంటారు. వీళ్ళు నిజమైన పోతురాజులు. వీళ్ళంతా బూగి మ్యాన్లే. బోగి మ్యాన్ అంతే. భక్తిని భక్తిగా ఉండనిద్దాము, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు ఇది. అలా ఎవరైతే డీజేల కాడ డ్యాన్స్లు వేసుకుంటా ఆ బూగి మ్యాన్లు ఎవరైతే ఉంటారో దయచేసి వాళ్ళని నిజమైన పోతురాజులు మందలించాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.